ఆక్రోషం ఏదో ఏంటి ఏంటి ఈ రాష్ట్రం ఆ జాగిరి కాదు, నా జాగిరి కాదండి. ఎవరి ఎస్టేట్ కాదు, ఎస్టేట్లే పోయాయి. వీళ్ళంతా నేనెంతండి ఏంటో బాధపడిపోయి మీటింగులో జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిపోస్తూ ఉన్నాడు. ఆయన హోదా తగ్గట్టుగా ఒక విధంగా చెప్పాలని అప్పుడు మేధావండి. ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు. నేను ఆయన ఒకసారి అయ్యామని ఎమ్మెల్యేస్. అంత మేధావి ఎదుటి వారిని, అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని బూతులు తిట్టడం అన్నది అయ్యా సభ్యతగా అనిపించట్లేదండి. అయ్యా ఎవరు కూడా ఇంట్లో పనివారిని కూడా మనం అనలేము. అయ్యా పొలంలో పనిచేసే మనిషిని కూడా అనలేము. అటువంటి బూతులు అయ్యా అంత హీనాతీనంగా మాట్లాడటం అంటే అధికారం పోయింది, నోళ్ళు ఎండిపోయాయి, అర్జెంటుగా అధికారం కావాలా, అధికారం కావడం కోసం అబద్ధాలు చెప్పి దాన్ని నిజం కింద చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే సినిమా యాక్టర్గా ఉన్నారండి. వారికి షూటింగ్లో వెళ్ళటం కోసం ఎమ్మెల్యే పదవి కావాలటండి. అయ్యా ఎక్కడో హైదరాబాద్ వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి. వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరండి. ఇక్కడ ఎమ్మెల్యే పదవి కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి. అయ్యా ఈ పక్క కానిసి మనిషి మీద నిలబడ్డారంటే అర్థం ఉందండి. అయ్యా దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారిని కూడా ఈయన భాష ఇంకా దారుణం అండి. అయ్యా ఏదో పీక్ మీ కాలేజీ మట్టి దొక్కేస్తాడట. ఏంటి దొక్కేది? దారంటి పోయి మనిషిని అలా అనం చూద్దాం, ఇంకో పని మనిషిని అలా అనం చూద్దాం, కాలేజ్ చేస్తారు సార్. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష, దారుణమైన భాష తాడేపల్లిగూడ మీటింగ్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దన్నా కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం, ఈ కోపం, ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి? ఆ రోజు హైదరాబాద్లో వీరికి ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, ఈ పట్టుదల, ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతూ ఉన్నాను. అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి మళ్ళీ టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్. అటువంటి అవమానం బహుశా సామాన్యుడు కూడా జరిగి ఉండదండి. అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదా పెద్ద మనిషి? ఈరోజు వచ్చేసేసి హైదరాబాద్ కాకుండా మనూరు వచ్చేసేసి ఉన్నది ఒకటి లేని 10 మాటలు చెప్పేసి ఆయాసపడిపోతూ మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజీన్ ఉన్నాడు, ఆయనతో తిట్టిస్తున్నాడు సార్ నన్ను. అయ్యా పందెనో కుక్కనో ఏదో తిట్టిస్తున్నాడు సార్. అయ్యా నేను 2-3 సార్లు చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో తెర వెనకాల నుండి మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాలి. తెరచాటు ఉండి క్లబ్బులు నడిపేవాళ్ళతో మీరు మాట్లాడించకండి. సినిమాలో చిన్న పాత్ర వేసేవాళ్ళతో మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగవాడు అయితే ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి. ఆ ప్రశ్నలు సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగే ప్రశ్నలు మీకు సమాధానం చెప్పాలా? అప్పుడే 2-3 సార్లు వారిని కోరానండి మీడియా ద్వారాని. స్పందన లేసారు కదా, బూతులు ఎక్కువ తిప్పుతుంటా ఉన్నారు. కాలవై చెప్పాలి తీర్పు. అయ్యా మన పిఠాపురం ఓటర్లు అమ్ముడైపోయే ఓటర్లుగా వారు ₹1,00,000 ఓటు చెప్పున కొనేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది రూపాయలు కుమ్మిడించేస్తాడైనా అని చెప్తూ ఉన్నారు. మనందరం అమ్ముడైపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి.
ఈరోజు అన్నానికి ఎవరికి లోటు లేదు, అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి అయ్యా. ఎక్కడో ఒకలో ఇద్దరు ఉంటారు, ముసలుడు పాపం పేదవాళ్ళు ఉంటారు అయ్యా. రెండోదండి, అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి అయ్యా. మంచి పథకాలు తీసుకొస్తాను, రోడ్డు వేయిస్తాను, ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇంద్రభవనం కట్టిస్తాను, స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తాను అని కాకుండా స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తారటండి. అంటే మనందరం తాగుబోతులు, మనందరం డబ్బులు కంపెనీ మనుషులుగా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉన్నారు. గమనించిన సోదరులారా, నేను చెప్పక్కర్లేదు, మీకు అన్ని టీవీల ద్వారా మేము ఏదో కొత్త చూస్తామండి.